వెల్కమ్ టు జస్ట్ కుకింగ్. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. ముందుగా క్యారెట్ని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫుడ్ ప్రాసెసర్లో కానీ గ్రేటర్లో కానీ క్యారెట్ని బాగా తురుముకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నాను. చూసారు కదా, సన్నగా తురిగి పెట్టుకున్నాను క్యారెట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి దాని మీద పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయ్యాక సరిపడినంత 4 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆవాలు, అవి కొంచెం చిటపట్లాడాక జీలకర్ర, కొంచెం నువ్వులు, కొంచెం పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక దాంట్లో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేగాక దాంట్లో పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే మనం దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటాం. ఆ సాల్ట్ వాటన్నిటికి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటాం. అవి కొంచెం వేగాక సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని దాంట్లో వేస్తాం. ఆ పోపంతా దాన్ని పట్టేలా కలుపుకుంటాం. కాసేపు మూత పెట్టుకుని దీన్ని మగ్గించుకుంటాం. కొంచెం మగ్గాక మళ్ళీ తీసి కలుపుకుంటాం. ఇది అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుంటాం. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకుంటాం. మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనించుకుంటాం.
ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసేస్తే క్యారెట్ ఫ్రై రెడీ. ఇది రైస్లో చపాతీలో బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.